నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ లో ఆయనకు టీడీపీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు. ఎకనామిక్ టైమ్స్ ప్రతిష్టాత్మక పురస్కారం బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డుకు ఎంపికైనందుకు చంద్రబాబుని ఎంపీలు ఘనంగా సత్కరించారు. ఆయనకు బొబ్బిలి వీణను బహూకరించారు. అదే సమయంలో సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. రామ్మోహన్ నాయుడుతో ఎయిర్పోర్ట్లోనే కేక్ కట్ చేయించారు. కాగా ఢిల్లీ పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు ఈవేళ 6 కేంద్ర మంత్రులను కలవనున్నారు. కేంద్ర హోంశాఖ, రోడ్లు, పెట్రోలియం, జలశక్తి, ఆర్థిక, షిప్పింగ్ శాఖల మంత్రులను కలవనున్నారు. ఈవేళ ఉదయం 9:45 కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశం కానున్నారు. తర్వాత హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అవుతారు. ఉదయం 11:30 కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ను కలుస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు క్రెడాయ్ అవార్డుల కార్యక్రమానికి హాజరవుతారు. సాయంత్రం 4 గంటలకు పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ పూరితో భేటీ అవుతారు. సాయంత్రం 6:30 రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం ఉంటుంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, ఈ రోజు వరుసగా కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? గుడ్ మార్నింగ్. నేను ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండబోతుంది. నిన్న సాయంత్రం ఏదైతే సచివాలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. నిన్న ఏదైతే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పుట్టినరోజు సందర్భంగా విమానాశ్రయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేక్ కట్ చేసి రామ్మోహన్ నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు కూడా చెప్పడం జరిగింది. అయితే నేడు ఢిల్లీలో చంద్రబాబు నాయుడు ఢిల్లీ షెడ్యూల్ గా దాదాపు 6 మంత్రులను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు భేటీ కానున్నారు. రాష్ట్రంలో చేపట్టినటువంటి వివిధ ప్రాజెక్టులు కేంద్ర సహాయంతో ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించనున్నట్టు కూడా తెలుస్తుంది. కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రోడ్లు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో పాటు పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్షిత్ సింగ్ పూరితో పాటు కేంద్ర నౌకాయాన జల రవాణా శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ తో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. కేంద్ర భాగస్వామితో రాష్ట్రంలో చేపట్టిన పలు ప్రాజెక్టులతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చిస్తున్నారు. కేంద్ర భాగస్వామితో ఏదైతే ప్రాజెక్టులు నడుస్తున్నాయో వాటి అమలు కార్యక్రమాలకు సంబంధించి కూడా కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు. దీంతో పాటు ఏదైతే ఇటీవల కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి భారీ ఎత్తున దాదాపు 6,000 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు ఇచ్చిన సందర్భంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా దీని గురించి కూడా చర్చించనున్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటు ఏదైతే రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధులకి సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో వివరించనున్న తెలుస్తుంది. రాష్ట్రంలో రోడ్లు రవాణా సంస్థకు సంబంధించి కూడా చాలా వరకు రోడ్లకు సంబంధించి బడ్జెట్ కేటాయించాల్సిన నేపథ్యంలో ఈ బడ్జెట్ కు సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు మిగతా మంత్రులకు కూడా ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా బిజీ షెడ్యూల్ ఉంది. ఈ రోజు సాయంత్రం ఢిల్లీ నుంచి ఉండవల్లికి రాత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. రేపు శనివారం అనకాపల్లిలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. జ్యోతి. థ్యాంక్ యూ కొండలరావు.